హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఇప్పటివరకు పోస్ట్ చేసిన వీడియోస్, నా ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ కొన్ని ఓల్డ్ వీడియోస్ అనమాట. ఓల్డ్ అంటే లాస్ట్ ఇయర్వి, అంతకు ముందువి కాదు. ఒక 2-3 మంత్స్ ముందు వీడియోస్ని ఇప్పటివరకు పోస్ట్ చేసుకుంటూ వచ్చాను నేను. ఇప్పటి నుంచి ఇవాళ నుంచి ఎప్పుడు వీడియోస్ అప్పుడే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ నా వీడియోస్ నా గురించి తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది. నాకు రీసెంట్గానే ఒక బేబీ పుట్టింది. సో అందుకని ఎప్పటి వీడియోస్ అప్పుడు పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదు. ఉగాది ఫెస్టివల్స్, ఇంకా వేరే ఫెస్టివల్స్ అవన్నీ రీసెంట్గానే పోస్ట్ చేశాను. అంటే ఎప్పటి వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారంటే అని మీరు అనుకుంటారని నాకు క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే. ఇవాళ నుంచి అలా కాదు, ఎప్పటి వీడియోస్ అప్పుడే పోస్ట్ చేస్తాను. మీకు ఒక ఐడియా రావాలని చెప్తున్నాను. నా వీడియోస్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలి, ఇంకా బెటర్గా అనిపిస్తుంది, చేంజ్ చేస్తాను అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకా ట్రై చేస్తాను మార్చుకోవడానికి. ఈ వీడియో ఇక్కడితో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి చూసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయ్యి వచ్చానమాట. అండ్ ఇంకా రెడీ అవి పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకనేది వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా పూజ చేసుకుంటాను. ఆ తర్వాత వ్లాగ్ చూడండి. నా హెయిర్ కొంచెం డ్రై హెయిర్ అనమాట. అందుకని చెప్పి హెయిర్ స్టైల్ వేయాలన్నా కూడా చాలా టైం పట్టేస్తుంది. నార్మల్గా ఇలా ఏ అకేషన్ లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాం అనుకున్నప్పుడు మాత్రం పోన్టైల్ వేసి జస్ట్ అలా వదిలేస్తాను అంతే. అండ్ హెయిర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్స్ పెడుతున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్స్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే నా ఇయర్స్కి కొంచెం నార్మల్ ఇయర్ రింగ్స్ పడవన్నమాట. ఒకవేళ నార్మల్ ఇయర్ రింగ్స్ ఒక 2-3 డేస్ ఉంచానంటే ర్యాషెస్లా వచ్చేస్తాయి. ఈ 1 గ్రామ్ గోల్డ్వి నార్మల్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ 1 డే కన్నా ఎక్కువ ఉంచుకున్నానంటే నా ఇయర్స్కి అసలు పనిచేయవన్నమాట. పెయిన్ ఎక్కువ వచ్చేస్తాయి నా చెవులు. సో అందుకని నాకు నచ్చినప్పుడు మాత్రమే, ఇలా మ్యాచింగ్ అనుకున్నప్పుడు మాత్రమే, నాకు పెట్టుకోవాలనిపించినప్పుడు నార్మల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ పూజ చేసుకోవడానికి వచ్చాను అనమాట. అండ్ దేవుడి గది క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ దేవుడి రూమ్ సపరేట్గానే ఉంటుంది. సపరేట్గా ఉండడం కొంచెం బెస్ట్ అనమాట. పూజ రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పూజ చేసినప్పుడు నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, చాలామంది ఇలా పెట్టకూడదు, అలా ఉండకూడదు, ఫ్లవర్స్ ఇలా పెట్టకూడదు, లేదంటే దీపం ఇటు సైడ్ పెట్టకూడదు, అటు సైడ్ పెట్టాలి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ నాకు అలాంటివన్నీ నేను నమ్మను అనమాట. నాకు ఎలా నచ్చితే నేను అలాగే చేస్తాను. అలానే ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఎవరు చేయరు కదా పూజ అనేది. మన మనసుకి ఎలా నచ్చితే అలా చేస్తేనే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ ఎందుకు చేసుకుంటాం? ప్రశాంతంగా అనిపించడానికే కదా. ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఆ రోజంతా మనకి పీస్ఫుల్గా, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటో మరి ఇలా చేయాలి, ఇటు సైడ్ పెట్టాలి, అలా పెడితేనే ఇలా ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ పెట్టకూడదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, కానీ వేరే వాళ్ళకి చెప్పకూడదు ఇలా ఉండాలి, అలా ఉండాలి. పూజ ఎలా చేసినా మంచి మనసుతో చేయాలి. మనం పీస్ఫుల్గా ఉండాలని మనసులో అనుకుని చేయాలి. అంతేకాని వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మనసులో అనుకుంటూ పూజ చేయకూడదు. మనకి నచ్చినట్టు మనం ప్రశాంతంగా కూర్చొని చేయాలి. నేనైతే ఇలాగే అనుకుంటాను. నా పూజ కూడా చాలా పీస్ఫుల్గా నాకు నచ్చినట్టు చేసుకొని కాసేపు దేవుని తలుచుకుంటూ నేను చేసుకుంటాను. అలా చేసినప్పుడు నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ దేవుడి గది మందిరంలోనే పైన కృష్ణుడిది పెట్టాను అనమాట. కృష్ణుడికి దండ వేద్దామని చెప్పి మాల గుచ్చుతున్నాను. బంతి పువ్వులతో గుచ్చుతున్నాను అనమాట. అంటే కింద ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, దానిపైన కృష్ణుడిది పెట్టాను. ఫోటో కాదు, నార్మల్గా విగ్రహం లాంటిది చిన్నది పెట్టాను. దానికి దండ ప్రిపేర్ చేశాను అనమాట. చిన్నగా కరెక్ట్గా భలే వచ్చింది, క్యూట్గా అనిపించింది నాకు ఆ దండ వేయగానే. ఈ రాధాకృష్ణ బొమ్మది మా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చింది. అసలు చెప్పాలంటే మా మ్యారేజ్కి ఎక్కువ గిఫ్ట్స్ వచ్చినాయి రాధాకృష్ణవే అనమాట. అలా ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే రాధాకృష్ణ అనుకోగానే మనకి గుర్తొచ్చేది ఏంటి, వాళ్ళు ఎంత ఎంత బాగా లవ్ చేశారనే కదా. ఆ కృష్ణుడు రాధని ఎంత బాగా ప్రేమించారనేదే కదా. మా హస్బెండ్ కూడా నన్ను అంత బాగానే ప్రేమిస్తారు. నా దృష్టిలో ప్రేమ అంటే ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, స్వార్థం లేకుండా ఉండాలి. అదే మనల్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనమాట. వాళ్ళకి హెల్త్ బాగోకపోతేనో, లేకపోతే ఏదైనా కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళ సిచ్యువేషన్ బాగోకపోతేనో వదిలేసే వాళ్ళని నా దృష్టిలో అయితే ప్రేమ కాదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మనం ప్రేమించగలగాలి. మన కోసం ఏదైనా కొన్నా, లేకపోతే మన కోసం ఏదైనా చేసినా, లేదంటే మన కోసం ఏదైనా పర్టికులర్గా గిఫ్ట్స్ ఇవ్వడం, ఏదైనా సెలబ్రేట్ చేయడం, ఇలా చేస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు.
వాళ్ళు మన కోసం చేసే ప్రతీదీ మన మీద ఇష్టం ఉండే చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామో వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా, వాళ్ళ సిట్యుయేషన్ బాగోకపోయినా ఫైనాన్షియల్‌గా మనం వాళ్ళతో ఉండాలి. అలా ఉంటేనే దానికి ప్రేమకి వాల్యూ ఉన్నట్టు. నాకు అనిపించింది చెప్తున్నాను. నేనైతే అలానే అనుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే పూజ చేస్తున్నాను. ఇవాళ ఒక స్పెషల్ అని చెప్పాను కదా! అదేంటంటే ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత మేము టెంపుల్‌కి వెళ్తాము. టెంపుల్‌కి వెళ్ళిన తర్వాత మీకు వ్లాగ్ షేర్ చేస్తాను. ఇక్కడ ఇంకా పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా టెంపుల్‌కి వెళ్ళడమే. ఏంటనేది తర్వాత చెప్తాను. ఈ లోపల బేబీ ఏడుస్తుందనమాట. ఏడుస్తుంటే మా మమ్మీ చూస్తున్నారు. అంటే నేను పూజ చేసుకున్నంత సేపు, బ్రేక్‌ఫాస్ట్ చేసినంత సేపు మా మమ్మీ చూసుకుంటారనమాట. ఎలా అయినా మనకన్నా మన మమ్మీస్ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి ఓపిక ఎక్కువ. అండ్ పూజ ఇలా సింపుల్‌గా కంప్లీట్ చేశాను. నేను పూజ కంప్లీట్ చేసేసరికి బేబీ పడుకుందంట. పడుకుందని చెప్పి మా మమ్మీ నా కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే గోధుమ పిండితో చేస్తారు కదా అట్టు, అదేస్తున్నారనమాట. నేను తింటాను. కానీ అంత ఎక్కువగా తినను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి అయితే పర్వాలేదనుకుంటాను. ఇవాళ అదే చేస్తున్నారు. అంటే సింపుల్‌గా అయిపోయేలా అని అనుకున్నాము. అందుకని చెప్పేసి ఇంక ఇదనమాట. బయటకి వెళ్ళాలి కదా! అందుకని చెప్పి సింపుల్‌గా అయిపోద్దని ఇంకా ఈ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయమన్నాను. మన మమ్మీస్ అమ్మ కన్నా బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందనే కాదండి, ఇంతకు ముందు కూడా మా మమ్మీ అంతే. నాకు ఆకలేస్తుందని నేను చెప్పననమాట ఒక్కొక్కసారి. నేను చెప్పకపోయినా మా మమ్మీకి తెలిసిపోద్ది ఆ టైంకి. తెలిసిపోయి నా కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, లేదంటే ఆ టైంకి ఏది కావాలో అది ప్రిపేర్ చేసేస్తారనమాట వెంటనే. వాళ్ళకి మన మీద ఎంత కేర్, లవ్ లేకపోతే మన కోసం అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. బేబీ పుట్టినప్పటి నుంచి నన్ను నా బేబీని చూసుకుంటూనే ఉన్నారు మా మమ్మీ. మదర్ చూసుకున్నట్టు నిజంగా ఆ ప్లేస్‌లో ఎవరిని రీప్లేస్ చేయలేము. అన్ మన అసలే అంతలా ఎవరు చూసుకోలేరు కూడా. మనల్ని అర్థం చేసుకోలేరు కూడా ఇంకెవరు. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇవాళ ఒకటి చెప్పాలని చెప్పి. అదేంటంటే ఆది బైక్ కొన్నారనమాట. బైకే కదా కొన్నారు, అందులో స్పెషల్ ఏంటని అనుకోవచ్చు. బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ బైక్ కొన్నారనమాట. మాకది చాలా స్పెషల్‌గా అనిపించింది. బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ బైక్ కొన్నారు కాబట్టి మాకిది చాలా స్పెషల్‌గానే ఉంటుంది. అండ్ ఇది బైక్ తీసుకున్న తర్వాత మేము పూజ చేయించడానికి టెంపుల్‌కి తీసుకొచ్చాము. పంతులు గారు పూజ చేస్తున్నారు. పంతులు గారు చేసిన తర్వాత నన్ను కూడా చేయమన్నారు. నేను కూడా పూజ చేసిన తర్వాత ఇంక కొబ్బరికాయ కొట్టేసి ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామనమాట. అండ్ ఈ బైక్ కూడా నాకు బా నచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే బేబీని తీసుకురాలేదు టెంపుల్‌కి. అది ఉండలేదు కదా ఎక్కువ. ఎందుకంటే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! ఒక్కొక్క రోజు బానే ఉంటుంది. ఒక్కొక్క రోజు మాత్రం చాలా ఎండగా ఉంటుంది. సో, ఇంక అందుకే అది ఉండలేదని చెప్పి బేబీని తీసుకురాలేదు. ఇంటి దగ్గర మా మమ్మీ చూసుకుంటున్నారు బేబీని. అది నేనే వచ్చామనమాట. ఇది మా ఇంటి దగ్గరలోనే టెంపుల్. పెద్ద దూరంగా ఏముండదు. మేముండే ఇంటి దగ్గర నుంచి చూస్తే టెంపుల్ పక్క నుంచే కనిపిస్తదనమాట. మేము నడిచి వచ్చేయచ్చు ఇక్కడ దగ్గరలోనే. మేముండే ఫ్లాట్ దగ్గర నుంచి వీడియో తీస్తాను ఎప్పుడైనా ఒకసారి. మీకు అర్థమవుతది. చాలా దగ్గరలో అనమాట. ఇంక పక్కనే టెంపుల్ ఉన్నట్టు ఉంటదనమాట. అండ్ ఇక్కడ నా ఫేసే చూసారా ఎలా అయిపోయిందో ఎండకి. ఇంక అసల పూజ అయ్యేంత సేపు కూడా ఉండలేకపోయామనమాట చాలా సేపు. అండ్ ఇక్కడ నాతో కూడా పూజ చేయించేశారు. నేను కూడా పూజ చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఎండ వల్ల నా ఫేస్ అలా సరిగ్గా అలా ఉంచలేకపోయాననమాట. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఒక 2 అవర్స్ అన్నా అయ్యుంటది పూజ స్టార్ట్ చేసి. సో, అందుకని చెప్పేసి ఇంకా అలా అయిపోయాం. చాలా నీరసంగా అయిపోయాం మేము. ఎందుకంటే అసలు మామూలుగా లేదు, ఎండ చాలా ఎక్కువగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది బైక్ కొనుక్కోవడం. తనకిది బా నచ్చిందంట. సో, అందుకని వెంటనే కొనుక్కున్నారు. మన లైఫ్‌లో మనం ఏది కొనుక్కున్నా మనకు స్పెషల్‌గానే ఉంటది కదా! అది ఎలాంటిదైనా సరే. అంటే చిన్నదైనా, పెద్దదైనా మనం ఏదైనా కొనుక్కున్నామంటే అది చాలా స్పెషల్‌గా అనిపిస్తది మనకి. అండ్ దుర్గమ్మ టెంపుల్ అనమాట. ఇక బయట పూజ అయిపోయిన తర్వాత లోపలికొచ్చి దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని, ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా వెళ్ళామనమాట ఇంటికి. అండ్ ఇక్కడ దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టమని చెప్పారు. అందుకని చెప్పి ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత నేను బండికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేశాను. ఎందుకంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళకన్నా ఇదేంటి ఇలా కొనుక్కున్నారు అనుకుని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయినా అలాంటివన్నీ పట్టించుకోకూడదులెండి. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు ప్రతి ఒక్కరి లైఫ్‌లో. అలా అని అందరూ అలా ఉండరులెండి. ఎక్కడో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. అండ్ ఇక్కడ కింద కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ బేబీని తీసుకొద్దాము ఇక్కడ అని చెప్పి పైకి వెళ్ళి తీసుకొచ్చారనమాట అది.
అదైతే బైక్ మీద కూర్చొని అరుస్తుందనమాట. భలే నవ్వుతుంది. దాన్ని నవ్వు చూస్తే నాకేది గుర్తురాదు. మొత్తం అంతా మర్చిపోతాననమాట నేను. అండ్ ఇక్కడేంటంటే బైక్ మీద కాళ్ళు ప్రింట్ వేద్దామని అనుకున్నాము బేబీవి. ప్రింట్ వేయించి ఆ కాళ్ళు ప్రింట్‌ని స్టిక్కరింగ్‌లా వేద్దాం బండి మీద అని అనుకున్నాడు ఆది. నాకు కూడా బా అనిపించింది. అంటే అలా ఇప్పటివరకు ఎవరి దగ్గర చూడలేదు నేను. అందుకని చెప్పి ఇలా కాళ్ళు ప్రింట్ ఏయించి అదే స్టిక్కరింగ్‌లా వేయించుకోవడం కూడా నాకు బా అనిపించింది. ఆ ప్రింట్స్ కూడా వెంటనే సరిగ్గా రాలేదనమాట. ఎందుకంటే అది ఇప్పుడే 5 మంత్స్ బేబీ అంతే కదా! దాన్ని కూడా సరిగ్గా నుంచోవడం రాదు. సో, అందుకని మేము ఇంకా 2, 3 టైమ్స్ పట్టింది ఆ ప్రింట్ సరిగ్గా రావాలంటే కాళ్ళు ప్రింట్ దంది. అండ్ ఇంకా అలా కాసేపు బేబీతో ఆడుకొని మేము బేబీ కూడా ఎంతసేపు నుంచి అలా కూర్చోబెట్టినా కానీ అది అలానే ఆడుకుంటుంది అక్కడ కూర్చొని. ఫైనల్‌గా ప్రింట్ బానే వచ్చింది. ఇప్పుడు ఇది స్టిక్కరింగ్ చేస్తానని అన్నారు. అలా చేస్తే ఇంక అలా ఉండిపోద్ది కదా! ఫస్ట్ అయితే ప్రింట్ వేయించింది అలా ఉంచేద్దాం అనుకున్నాము. కానీ అది వాటర్ ఏసినా లేకపోతే క్లాత్‌తో తుడిచినా పోతుంది కదా! అదే స్టిక్కర్‌లా వేస్తే అది పోకుండా ఉంటది కదా ప్రింట్. సో, అందుకని చెప్పి అలా వేద్దామని అనుకున్నాము. ఇక్కడ బైక్ మొత్తం చూపిస్తున్నాను ఎలా ఉంది అని. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఇప్పటి నుంచి డైలీ ఎప్పటి వీడియోస్ అప్పుడే పోస్ట్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ తప్పకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.